రే బాబు, మా అమ్మ రాణిలా లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో తెచ్చేసారా? ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ 2 days నుంచి అడుగుతున్నారు. మదర్స్ డే మీద ఒక వీడియో అయితే చేయబ్రో అన్నారు. ఈరోజు అయితే చేసిన చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా? ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, చేస్తా ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రో దాంట్లోకి వచ్చేసి ఫుల్ ప్రో దాంట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రో దాంట్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ కన్ను సింబల్ ఉంటుంది. ఈ కన్ను సింబల్ అనేది ఇన్పుట్ చేసుకునండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. ఇలా ఈ ఇమేజ్ అనేది XML వాళ్ళకి రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాను. కలర్ అండ్ ఫీల్డ్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ ఫోటో అనేది ఉంటుంది. ఈ ఫోటో రిప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకునండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. మీకు టెస్ట్ అనేది ఇలా ఒక టెస్ట్ మాత్రమే ఇచ్చేసింటాను. ఇలా యానిమేషన్ అనేది 3 టెస్ట్కి అనేది యానిమేషన్ అనేది ఇచ్చలేకుంటాను. ఇలా మీరు ఏం చేయాలంటే ఈ టెస్ట్ మీద క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకన్ కనపడుతాం. కాపీలో ఎత్తేసి మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకన్ కనపడుతాం కదా, ఈ పేస్ట్ హెల్ప్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది. కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది మీకు టెస్ట్కి అనేది. మళ్ళీ ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. ఇలా టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఇలా చెక్ చేసుకోవాలి టెస్ట్ మొత్తానికి ఇలా పేస్ట్ చేసినారో లేదా అనేది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, మదర్ ఇమేజ్ అనేది ఆ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఇది అనేది కన్ను సింబల్ అనేది ఆఫ్లో పెట్టింటాను, ఆన్లో వచ్చేసుకునండి. ఇలా వచ్చేస్తుంది. కొంచెం సేఫ్ అనేది ఇలా అవుతుంది. ఇలా ఆ టెస్ట్కి ఆ ఇమేజ్కి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన తర్వాత ఈ గ్రూప్స్ అనేది ఉంటుంది కదా, ఈ గ్రూప్స్ మీద క్లిక్ చేసుకోండి. ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. మీ ఫొటోస్ కానీ మీ మదర్ ఫొటోస్ కానీ మీ మదర్ ఫొటోస్ అనేది ఫోటో ఇలా యాడ్ చేసుకొని చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిమ్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అని సెర్చ్ చేసి ఇలా టైల్స్ అనేది యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి ఇలా ఆంపరేట్ చేసేసి ఈ షేప్ కిందకి అనేది పెట్టేసుకొని కొంచెం అనేది సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అనేది చేసుకొని ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా మళ్ళీ ఈ ఇమేజ్ అనేది మళ్ళీ ఇలా ఇమేజ్ క్లిక్ చేసి ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ ఐకాన్ ఉంటుంది కదా, కాపీ లేయర్ ఎత్తేసేయండి. మళ్ళీ 1 second బ్యాక్ వచ్చేసేయండి. ఇలా మళ్ళీ ఈ గ్రూప్ ఉంటుంది కదా 3 times అనేది యాడ్ చేసేయాలి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ అయితే పేస్ట్ లేయర్ వచ్చేసేయండి. ఇలాగైనా చేసుకోండి. ఇలా ఒక్కసారి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగైనా చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ వేరే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలంటే వేరే ఫొటోస్ కానీ యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ ఫొటోస్ కావాలంటే ఆ సేమ్ ఫొటోస్ కానీ ఇలా యాడ్ చేసేసేయండి. నేను ఎలా యాడ్ చేస్తానో మీరు కానీ అలాగే సేమ్ టు అలాగే యాడ్ చేసేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ టైప్లో కావాలంటే మీకు ఈ 3 ఫొటోస్ అనేది ఒకేలాగా ఉంటుంది. ఇలా వేరే ఫొటోస్ కావాలంటే మళ్ళీ ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసేయండి. మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేద్దాము. ఇలా ఈ ఫోటో అనేది ఒక్క ఫోటో అనేది యాడ్ చేద్దాం. ఇలా ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేస్తాం. ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసేసి మళ్ళీ స్టాప్ అనేది ట్రిమ్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అని సెర్చ్ చేసి ఇలా టైల్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకొని ఇలా కొంచెం సైజ్ అనేది తక్కువ చూసుకోండి. ఇలా టైల్స్ అనేది యాడ్ చేసినారు కదా, ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 dots మీద ఇది చేసుకోండి, కాపీ చేసుకోండి. మళ్ళీ సెర్చ్ చేయడం అవసరం లేదు. టైల్స్ అనేది ఒకసారి సెర్చ్ చేసి కాపీ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రూప్స్ అనేది ఇలా వచ్చేసి మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో తీసి మళ్ళీ ఈ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. మీరు డిఫరెంట్ టైప్లో కావాలంటే ఇలాగైనా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ టు ఒకే ఫోటో 3 times కావాలంటే అలాగైనా చేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. డిఫరెంట్ టైప్లో కావాలంటే డిఫరెంట్ టైప్లోనే, లేకపోతే సేమ్ యాజ్ ఇట్ కానీ ఇలా డిఫరెంట్ టైప్లో ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి గ్రూప్ మీద క్లిక్ చేసుకొని
మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో, ఈ ఫోటో అనేది యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఇలా ఎక్స్ట్రా ఫోన్ అనేది ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటోకి అనేది పేజ్ చేసేసేయండి. టైల్స్ అనేది ఇలా పేజ్ చేసిన తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి తారా సంగీత్ చేసుకుని ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకుని ఫేస్ కనిపించేలాగా ఇలా పెట్టేసుకోండి. ఇలా డిఫరెంట్ టైప్లో ఇలా వచ్చేస్తుంది మీకు, ఇలా వచ్చేస్తుంది గ్రూప్స్ అనేది. మీకు ఇలా డిఫరెంట్ టైప్లో ఇలా అయినా చేసుకోవచ్చు. మళ్ళీ ఇలా డిఫరెంట్, మరి అలాగే ఇక్కడ సేమ్ టైప్లో చేసుకొని మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ టైప్లో చేసుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ టైప్లో చేసుకోండి. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ టైప్లో చేసుకోండి. ఒకటి సేమ్ టైప్లో, ఒకటి డిఫరెంట్ టైప్లో అలాగనే చేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇలా మీకు ఇలా డిఫరెంట్ ఇలా. అలాగే మళ్ళీ ఈ ఫోటో ఉంటుంది, ఈ ఫోటో అనేది కొంచెం మళ్ళీ యాడ్ చేసి చూపిస్తున్నా. ఏదో ఇలా మళ్ళీ ఎలా యాడ్ చేసుకున్నారో ఇలా చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇలా కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకొని ఫేస్ కనిపించేలా ఇలా పెట్టేసుకొని మళ్ళీ కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని ఇమేజ్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పేజ్ చేసేసేయండి. ఆ ఇమేజ్ అనేది ఇలా పేజ్ చేసి ప్రెస్ చేసేసి ఇలా కింద పెట్టేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇలా గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడి గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మీకు ఇలా సేమ్ టైప్లో, మళ్ళీ ఇలా డిఫరెంట్ టైప్లో, మళ్ళీ ఇలా సేమ్ టైప్లో ఇలానే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ టైప్లో చేసుకొని మళ్ళీ ఇక్కడ సేమ్ టైప్లో చేసుకోండి. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ టైప్లో చేసుకొని మళ్ళీ ఇక్కడ సేమ్ టైప్లో చేసుకోండి. ఇలా డిఫరెంట్ ఒక ఇమేజ్ అనేది 3 times మళ్ళీ వేరే వేరే ఫొటోస్ అని ఇలా మీకు 2 times అనేది ఎలా యాడ్ చేసినానో, నేను ఎలా యాడ్ చేసినానో అలా యాడ్ చేసేసేయండి. మీకు ఇలాగైనా నచ్చితే ఇలాగైనా చేసుకోండి. ఇలా నచ్చితే ఇలాగైనా చేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇలా అన్నిటికీ లాస్ట్ బిగ్ మన దగ్గరకు అనేది ఫొటోస్ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి మీ మదర్ ఫొటోస్ అనేది. అలాగే ఇలా కొంచెం ఇలా అన్నిటికి ఇలా చెక్ చేసుకున్న తర్వాత అన్నిటికీ ఇలా ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.